బాగా పాపులర్ అయిన అల వైకుంఠపురం సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, గ్యాప్ రాలేదు తీసుకున్నా అని. సేమ్ టు సేమ్ ఇప్పుడు టీ కాంగ్రెస్ కూడా ఇదే డైలాగ్ చెబుతోంది. వలసలకు గ్యాప్ రాలేదు, కావాలనే తీసుకున్నామని. రేవంత్ అమెరికా టూర్ తర్వాత మళ్ళీ చేరికలు ఉంటాయనే టాక్ వినిపిస్తోంది ఇప్పుడు. అయితే ఇప్పటికే చేరిన ఎమ్మెల్యేలకు ఇంకా పదవులు ఏవీ కట్టబెట్టలేదు. అందుకే వలసలను పెంచేందుకు వారికి నామినేటెడ్ పోస్టులు లేకపోతే జిల్లా ఇన్ఛార్జి పదవులైనా ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారట. దీంతో కాంగ్రెస్లోకి మరిన్ని వలసలు పెరుగుతాయని భావిస్తున్నారట. మొత్తానికి గులాబీ పార్టీ ఎమ్మెల్యేలందరినీ గుంజుకుని కాంగ్రెస్లో బీఆర్ఎల్పీని విలీనం చేసుకోవడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారట. మరి రేవంత్ ప్లానింగ్ వర్కౌట్ అవుతుందా? విదేశీ పర్యటనలో బిజీగా ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 14న హైదరాబాద్ చేరుకోనున్నారు. మొన్నటిదాకా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, వెంటనే విదేశీ పర్యటనలతో బిజీగా మారిపోయిన రేవంత్ రెడ్డి అమెరికా నుంచి రాగానే మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలపై దృష్టి సారించనున్నారు. కొన్నిసార్లు రావడం ఆలస్యం అవుతుందేమో గాని రావడం మాత్రం పక్కా అనే పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంది. ఇప్పుడు రేవంత్ కూడా ఇదే డైలాగ్ చెబుతున్నారు. వలసలు కొంత ఆలస్యం కావచ్చేమో గాని చేరికలు మాత్రం పక్కా అంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని టార్గెట్ చేశారు. ఇప్పటికే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి లాగారు. మిగిలిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని బీఆర్ఎస్ను విలీనం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం. అయితే ఆ మధ్య వరుసబెట్టి కాంగ్రెస్ క్యూ కట్టిన బీఆర్ఎస్ నేతలు కొంత గ్యాప్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటిదాకా వలస వెళ్లిన నేతలకు కాంగ్రెస్ పార్టీ తరపున ఎటువంటి లబ్ధి చేకూరింది, ఇకపై చేరేవారికి ఎటువంటి లాభం చేకూరుతుందనే లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇకపై మరో లెక్క అన్నట్టుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి సైతం సీరియస్గా తీసుకుని దీనిపై తీవ్రంగా కృషి చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన నేతలకు నామినేటెడ్ పదవులు ఇచ్చి సంతృప్తి పరుద్దామా, లేక జిల్లాల వారీగా ఇన్ఛార్జి పదవులు ఇచ్చి శాంత పరుద్దామా అనే ఆలోచన చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి స్పష్టమైన భరోసా లేనందున బీజేపీలో చేరితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కాంగ్రెస్ శ్రేణులు రేవంత్ రెడ్డికి చేరవేశారు. దీంతో విదేశీ పర్యటన ముగియగానే ముందుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలపై ఫోకస్ పెట్టాలని రేవంత్ భావిస్తున్నారట. ఇప్పటికే కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బుజ్జగించి ఎలాగోలా కాంగ్రెస్ గుటికి చేర్చే బాధ్యతలు అప్పగించారని టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మంత్రులు కూడా ఇదే విషయంలో ఫోకస్ పెట్టినట్టు సమాచారం. వీళ్లందరికీ పదవులు ఇస్తే తమ పరిస్థితి ఏమిటని కొందరు కాంగ్రెస్ లీడర్లు బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. అయితే అసంతృప్తులకు కూడా ఎలాగోలా నచ్చజెప్పి పార్టీ మనుగడ కోసం త్యాగాలకు సైతం సిద్ధపడాలని సీనియర్లు వారిని బుజ్జగిస్తున్నారు. మరోవైపు ఎలాగో ఆషాఢం ముగిసింది, శ్రావణ మాసం వచ్చేసింది. ఇక రాబోయే కాలమంతా శుభముహూర్తాలే. అందుకే వలస వద్దామనుకుంటున్న నేతలంతా ముహూర్తాల కోసం ఎదురు చూస్తున్నారు. అదేదో స్పష్టమైన భరోసా తీసుకుని పార్టీలో చేరడం మంచిదని అనుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని రాగానే కీలక పదవులపై వీరికి భరోసా ఇస్తారని అనుకుంటున్నారు. బీజేపీలో చేరడానికి ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలే శాపంగా మారుతున్నాయంటున్నారు. ఎవరైనా తమ పార్టీలోకి రావాలంటే వారు విధించే ఆంక్షలకు ఒప్పుకుంటేనే వారిని పార్టీలో చేర్చుకుంటున్నారు. పైగా ఎటువంటి పదవులు ఆశించి మాత్రం మా పార్టీలోకి రాకండి అని వాళ్లే స్పష్టంగా చెబుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. బీఆర్ఎస్ నేతలు కొందరు తెలుగుదేశం వైపు వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తెస్తున్నారు.